Hey guys, welcome back to my channel. Please do subscribe. గాయస్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చికెన్ ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పెద్ద ప్యాన్ ఇలాంటిది తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పచ్చి చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఎటువంటి మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ చికెన్ని ఆయిల్లో బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అనేది బాగా పోతుంది. ఇప్పుడు నేను కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇందులో డైరెక్ట్గా వేసేస్తున్నానండి. సో మనకి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలా కలుపుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇది. సో మూత పెట్టి తీసుకున్న తర్వాత మనకి ఈ చికెన్ ఇంకా ఆనియన్లోంచి ఇలా వాటర్ జ్యూసీగా రావాలండి. సో లైట్గా అయితే వచ్చింది. సో అప్పుడు ఈ జ్యూసీగా వచ్చిన తర్వాత మనం మిగతావి వేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ నా చికెన్కి చూసారా ఇలాగ 5 మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ వచ్చేసింది ఇలా. సో అప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి మనం కుక్ చేస్తున్నప్పుడు. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా బాగుంటుంది రెసిపీ. సో ఇది ఎక్కువ ఆంధ్రాలో రాజమండ్రిలో చేస్తారనమాట. సో అంత ఫేమస్ ఈ చికెన్ ఫ్రై. ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి. దాని తర్వాత కారం కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుల్లటి పెరుగు వేసుకోండి. పెరుగు లేకపోతే లెమన్ వేసుకోండి, 1 ఫుల్ లెమన్. సో ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేశాను. తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి వేసేసి కొంచెం వాటర్ వేసి ఇలా ట్రై చేశానండి. అంతే, నా కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా టేస్ట్గా ఉంటుంది మన రాజమండ్రి ఫ్రై పీస్ బిర్యానీ. బాయ్ బాయ్.